భోజనం చేసేటప్పుడు ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు 2 సార్లు మాత్రమే భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది. తైత్తిరీయ ఉపనిషత్తు యజుర్వేదంలో భాగమైన ఉపనిషత్తులలో ఒకటి. ఇలా 2 సార్లు తినేటప్పుడు మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రమే చేయాలి. తూర్పు దిక్కుకు తిరిగి భోజనం చేయడం వలన ఆయుష్ పెరుగుతుంది. అలాగే దక్షిణ దిశగా కూర్చుని భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోర్కెలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. అలాగే శాస్త్రం కూడా చెబుతోంది. కనుక తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. డబ్బు ఆశించేవాడు మర్రి, రావి, జిల్లేడు, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగా, తామర ఆకులలో మాత్రమే భోజనం చేయాలి.